In the post-mortem report, doctor clearly said that the death is caused by asphyxia. Asphyxia అంటే ఊపిరి ఆపేసి చంపేయడం. బట్ అక్కడ asphyxia has been done either by యాంటీ-మార్టం హ్యాంగింగ్ ఆర్ బై స్ట్రాంగులేషన్. అంటే యాంటీ-మార్టం హ్యాంగింగ్ అంటే ఉరివేసి చంపేయబడ్డారా, లేకపోతే స్ట్రాంగులేషన్ అంటే గొంతు పిసికి చంపబడ్డారా? ఈ టెర్మినాలజీస్ అన్నీ కూడా నేర్చుకోండి, ఎందుకంటే చాలామంది లా స్టూడెంట్స్ కూడా చూస్తున్నారు. స్ట్రాంగులేషన్ అంటే గొంతు పిసికి చంపడం, యాంటీ మార్టమ్ హ్యాంగింగ్ అంటే హ్యాంగ్ చేసి చంపడం. సో వితౌట్ అప్రిషియేటింగ్ దట్ ఎవిడెన్స్, వితౌట్ అప్రిషియేటింగ్ దట్ ఎగ్జాక్ట్ ఫ్యాక్ట్ అబౌట్ ది అస్ఫిక్సియా, అంటే ఆమెకి ఊపిరాగిపోవడం అనేది ఉరేసుకోవడం వల్ల జరిగిందా, అంటే సూసైడ్ చేసుకోవడం వల్ల జరిగిందా, ఆర్ బై స్ట్రాంగులేషన్ వల్ల జరిగిందా, అంటే చుట్టూ ఉన్న వాళ్ళ భర్త కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ గొంతు పిసికి వల్ల జరిగిందా అనేది వితౌట్ హైలైటింగ్ దట్ ఫ్యాక్టర్, వితౌట్ నోటింగ్ దట్ ఫ్యాక్ట్, లోయర్ కోర్టు అతనికి కన్విక్షన్ ఇవ్వడం జరిగింది. ఇదే విషయాన్ని హైలైట్ చేస్తూ ఉత్తరాఖండ్ హైకోర్టు అనేది అతన్ని ఈ కేసులో నుంచి ఎక్విటల్ చేయడం జరిగింది. సో ఇలాంటి జడ్జిమెంట్స్ని బేస్ చేసుకొని, ఇలాంటి జడ్జిమెంట్స్ని రిఫర్ చేసుకొని చాలా ఇక్కడ ఎక్కడైతే ఇలాంటి మర్డర్ కేసెస్, ఈ మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్లో భర్తల యొక్క హక్కుల్ని భంగ కలుగుతూ ఉంటాయో అలాంటి వాటిని హ్యాండిల్ చేయడానికి ఇలాంటి జడ్జిమెంట్స్ యూజ్ అవుతాయి. సో మీరు కూడా ఇలాంటి జడ్జిమెంట్స్ని యూటిలైజ్ చేసుకోవాలి, మరింత మందికి షేర్ చేయాలి, మరింత మందికి చేరాలి అనుకుంటే కైండ్లీ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే మీరు లైక్ చేస్తే మరింత మందికి చేరుతుంది, యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది. కాబట్టి కైండ్లీ లైక్ ది వీడియో అండ్ షేర్ ద వీడియో. Thank you. Your practicing High Court advocate is signing off.